హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు అంటే ఒక క్రాఫ్ట్ గురించి మాట్లాడాలి, లేకపోతే ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే ఆ సినిమాలో హైలైట్ అయ్యేదే ద సెట్స్. ఒక సినిమా లాంటి బాహుబలి సినిమా తీసుకున్నా, లేకపోతే పుష్ప లాంటి సినిమా తీసుకున్నా, ఏ సినిమా అయినా, హనుమాన్ తీసుకున్నా, మిరాయి తీసుకున్నా, ఒక గ్రాండియర్ చూపిస్తున్నారు. హీరో వెనకాల కూడా హైలైట్ అవుతున్నాయి అంటే దాని యొక్క ఆర్ట్ ఫామ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవాలి. సో అటువంటి ఆర్ట్ని క్రియేట్ చేసిన ద ఆర్ట్ డైరెక్టర్ ఫ్రమ్ మెనీ డికేడ్స్ అని కాదు, ఒక 1 to 2 డికేడ్స్ నుంచి ఆయన సైడ్ నుంచి ఆయన పుష్ బ్యాక్ అంటే ఆయన హార్డ్ వర్క్ అనేది ఒక హ్యూజ్ వేలో సక్సెస్ అయ్యింది విత్ అ క్రాఫ్ట్ మ్యాన్షిప్ అని నేనైతే అనుకుంటున్నాను. హీఈస్ నన్ అదర్ దాన్ శ్రీ నాగేంద్ర తంగాల గారు. ఈజ్ హియర్ విత్ అస్ టు టాక్ అబౌట్ మెనీ స్టోరీస్ అనమాట. ఆ మూమెంట్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం సార్. సో అంటే లైక్ ఇంట్రడక్షన్ ఎక్కువైనా సరే ఇట్ ఈస్ కంప్లీట్లీ వర్త్ మీకు ఇవ్వాల్సిన ఏదైతే క్రెడిట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఆడియన్స్ అనే వాళ్ళు ఎవాల్వ్ అవుతున్నారు. ఓకే, ఈ క్రాఫ్ట్లో ఈ యొక్క స్పెసిఫిక్ థింగ్లో దే హ్యావ్ డూయింగ్ ద హార్డ్ వర్క్, అందుకే సినిమా సక్సెస్ అవుతుంది. లేదా సినిమా పోవడానికి కారణం కూడా మేబీ టెక్నీషియన్స్ని ఇప్పుడు దృష్టిలో పెట్టుకుని అంటున్నారు అనమాట. సో మీ యొక్క కెరియర్ వైజ్గా వాట్ డూ వాంట్ టు స్పీక్ అబౌట్? స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే కలుసుకోవాలి, లేకపోతే ఆ నలుగురు కానీ, లేకపోతే గుండెజల మంది కానీ, వాట్ డూ వాంట్ టు స్పీక్ సార్? ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు ఏంటంటే 2 decades అన్నారు. 2 decades యాక్చువల్లీ 2 decades అయిపోయింది. అంటే నేను అదే మీరు అన్నట్టు ఫస్ట్ మూవీ వచ్చి ఆర్ట్ డైరెక్టర్గా కలుసుకోవాలనండి. అంటే నేను అంటే సినిమా మీద ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీకి రావడం జరిగింది. బట్ దాంట్లో ఆర్ట్ ఫామ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కాకపోతే అన్నీ యాక్సిడెంటల్గా జరుగుతూ వచ్చాయన్నమాట. నేను సడన్గా ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. ఒక మేనేజరు, నాగేశ్వరరావు అనే ఒక మేనేజరు నేను ఆర్ట్ డైరెక్టర్గా చేయగలను అని కలుసుకోవడం, బిలీవ్ చేసి లేదు నువ్వు చేయాలి అంటే నేను చేయలేనేమో అనే చిన్న డౌట్ ఉండింది. ఆ డౌట్లోనే కలుసుకోవాలనే సినిమా ఆయన ప్రోత్సాహంతో నేను మూవీ కమిటీ అయ్యాను. బట్ ఆ మూవీలో అంటే నాకు పూర్తిగా నాకు ఇప్పటికీ ఇంకా తెలియదు, కొత్తగా తెలుసుకోవాలని అనుకుంటుంటాను ప్రతి మూవీకి. అప్పుడు ఇంకా ఇప్పుడే తెలియదు అంటే ఇప్పుడు ఇంకా జీరో నాలెడ్జ్ అనుకోవచ్చు. అవును. ఆ టైంలో ఆ సినిమాలో ఒక సెట్ నాకు బాగా పేరు వచ్చిందండి. ఓకే, అంటే ఉదయించిన సూర్యుడినడిగా ఎక్కడ, ఆ సాంగ్ చాలా హిట్ అయింది. దేవి గారు దానికి మ్యూజిక్. ఆ సాంగ్తో నన్ను తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా కంటిన్యూ చేయడానికి అది బాగా హెల్ప్ అయింది. ఓకే, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సినిమా వస్తుంది కానీ మళ్ళీ సెకండ్ మూవీ మనకు ఆపర్చునిటీ వస్తుందని గ్యారెంటీ లేదు కాబట్టి ఆ సాంగ్ ద్వారా ఇతను ప్రాపర్ ఒక రియలిస్టిక్ సెట్ వేయగలిగాడు అని తర్వాత వచ్చే మూవీస్ డైరెక్టర్స్ అందరూ బిలీవ్ చేశారు కాబట్టి ఆ సాంగ్ నా కెరీర్లో ఎప్పుడూ గుర్తుంటుంది అనమాట. గుర్తుండిపోద్ది. అదే మిగతా సినిమాలు రావడానికి కారణమైంది. దాని తర్వాత నాకు చంద్రసిద్ధార్థ గారు నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు. చాలా అంటే మనం ట్రావెల్ చేసిన వ్యక్తులందరూ కూడా మనం ఎవరితో ట్రావెల్ చేస్తామో దాని తగ్గట్టుగా మన ఐడియాలజీ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట కంప్లీట్గా. అవును. అది మనం అంటే ఇప్పుడు మన పేరెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోం. కొంతమంది వరకు ఒక ఫ్యామిలీలో పుడతాము, వాళ్ళ జీన్స్ మనకు వస్తాయి, వాళ్ళ పెంపకం మనకు అలవాటు అవుద్ది. కానీ దాని తర్వాత మనకు పరిచయం అయ్యే ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ ట్రావెలింగ్ ద్వారా మన ఐడియాలజీ, మన క్యారెక్టర్ అంతా చేంజ్ అవుతూ ఉంటుందని నేను బాగా నమ్ముతుంటాను అనమాట. అలాగా నేను ఈ రోజు వరకు ఇండస్ట్రీలో ఉన్నాను అంటే నేను ట్రావెల్ చేసిన వ్యక్తులు అంటే వాళ్ళ ద్వారా నేను నేర్చుకొని, అంటే వర్క్ పరంగానే కాదు, హ్యూమన్ బీయింగ్గా మనలో ఉన్న ఒక పేషెన్సీ కావచ్చు, మనం వర్క్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకు పరిచయమైన వ్యక్తులకి అందరికీ తగ్గుద్ది అనమాట మన క్రెడిట్. అలాగా చంద్రసిద్ధార్థ గారు కూడా ఒక పర్సన్ అనమాట. అంటే నాగేశ్వరరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తే చంద్రసిద్ధార్థ గారితో నేను ట్రావెల్ చేశాను. అంటే అప్పుడప్పుడు అనే మూవీ, దాని తర్వాత ఆ నలుగురు. ఇంకో విషయం చెప్పాలంటే ఆ నలుగురు మూవీ కూడా అంటే మనం ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాలో మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాం కదండి. ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు తెలియకుండా ఆ మూవీ యొక్క క్యారెక్టర్స్ కూడా మన మీద ప్రభావం చూపిస్తుంటాయి. అవును. అంటే ఆ నలుగురిలో ఒక క్యారెక్టర్ రఘురామ్ అనే క్యారెక్టర్, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది దాని మీద మనం స్టడీ చేస్తుంటాం కదండి. మేకింగ్ జరిగే ప్రాసెస్లో రఘురామ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, రఘురామ్ హౌస్ ఇలా ఉండాలి, రఘురామ్ ఇలాగ లివింగ్ లో మనం ఇట్లా తీసుకెళ్ళాలి అంటే అది కూడా మన మీద ప్రభావం చూపిస్తుంటుంది అనమాట. మనలో కూడా మనం ఇలా ఈ క్యారెక్టర్ ఆలోచిస్తున్నాం అంటే, మనం ఒక విషయం చెప్తున్నామంటే మనం కూడా తప్పు చేయకూడదు కదా అని మన క్యారెక్టర్ని కూడా స్ట్రాంగ్ చేయడానికి
అది కూడా కొంత హెల్ప్ అవుతుంటుంది అనమాట. అట్లా ఆ నలుగురు సినిమా బాగా నన్ను ప్రభావితం చేసిందండి బాగా. సార్ ఎస్పెషల్గా ఆ నలుగురు గురించి మాట్లాడితే వాట్ ఎవర్ ద సెట్స్, ఆ ఇల్లు మెయిన్గా ఇల్లు గురించి మాట్లాడాలి. దట్ కంప్లీట్ ఇల్లుని చూస్తుంటే ఒక లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి మనిషికి పక్కన వ్యక్తి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా తన కష్టం మీద బతుకుతూ తన పిల్లల్ని చదివించుకుంటూ అలా ఉండే ఒక వ్యక్తి ఆ ఇంటి దగ్గర నుంచి ద సెట్ ఆఫ్ ద క్రాఫ్ట్ మన్ వాట్ ఎవర్ యువర్ వర్క్. సార్ సడన్ గా చూస్తే ఆయన పోయినప్పుడు ఆ లొకేషన్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఎక్సలెంట్. అంటే కోటా శ్రీనివాసరావు గారు స్టార్ట్ చేస్తారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ మనుషులు, మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు శవం, ఆయన మీ నాన్న అంటూ స్టార్ట్ చేసిన ఏదైతే సార్ అంటే నాస్టాలజియాస్కి వెళ్తే వాట్ డూ యూ ఫీల్ అబౌట్ దట్ సీక్వెన్స్, ఎస్పెషల్లీ దట్ క్లైమాక్స్ సీక్వెన్స్, ఆ యొక్క సెట్ గురించి ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎన్ ఎక్స్పీరియన్స్? అదే మదన్ గారు అని ఆయన కూడా పెళ్ళైన కొత్త డైరెక్టర్ అండి. మదన్ గారు ఆ సినిమా కథ అండి, ఆ నలుగురు స్టోరీ మదన్ గారు రాశారనమాట. చంద్రశేఖర్ దత్త గారు డైరెక్టర్ అనమాట. బట్ ఆ రోజుల్లో ఆ సినిమాకి ఉన్న బడ్జెట్ చాలా తక్కువ. అవును, తక్కువ బడ్జెట్లో ఒక సినిమా చేయాలి, అది కూడా ఒక కమర్షియల్ మూవీలా లేదు కదా, అది ఒక ఓల్డ్ ఏజ్ ఉన్న పర్సన్ స్టోరీ చేస్తున్నామంటే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని. కానీ ఆ హౌస్ ఉంది, హౌస్లో చాలా వర్క్ ఉంది, హౌస్కి మనం ప్రాపర్గా సెట్ బిల్డ్ చేయలేము, కానీ ఒక ఎక్కువ వర్క్ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉందన్నమాట. దానికోసం మేము ఆ వెతుకుతున్న ప్రాసెస్లో మాకు ఒక లొకేషన్ మనం పట్టుకోవడం జరిగిందనమాట. అదేంటంటే మీకు రామకృష్ణ స్టూడియోస్లో ఎన్టీ రామారావు గారు ఉన్న కుటీరం అండి అది. ఓకే, రామకృష్ణ స్టూడియోస్లో ఒక హౌస్ ఉంటుంది అనమాట. అది ఎన్టీ రామారావు గారు దాంట్లో ఉండేవాళ్ళు. రామకృష్ణ స్టూడియోస్ షూటింగ్ జరిగినప్పుడు ఆయన ఆ హౌస్లో స్పెండ్ చేసేవాళ్ళు అనమాట. ఆయనకు సంబంధించిన థింగ్స్ కూడా హౌస్లో ఉండేవి. మేము ఆ హౌస్ని సెలెక్ట్ చేసుకున్నాం. హౌస్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని మనకు అనుకూలంగా ఈ రఘురామ్ క్యారెక్టర్ స్టేటస్ ఏంటి, ఫైనాన్షియల్ స్టేటస్ని దృష్టిలో పెట్టుకొని అందులో ఉన్న వాళ్ళ ఇద్దరు చిల్డ్రన్స్, ఒక అల్లుడు, వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగా దాన్ని మేము మోడిఫై చేసాం. అది కూడా తెలియకుండా ఏంటంటే ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ కూడా ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, బట్ అలాగే రఘురామ్ క్యారెక్టర్లో కూడా గొప్ప వ్యక్తిత్వం ఉంది. అవి రెండు మాకు ఆ వైబ్ క్రియేట్ అయింది అనమాట, హౌస్ ద్వారా క్రియేట్ అయ్యింది. అట్లా చేస్తున్నప్పుడే ఒక తెలియని ఒక పాజిటివ్ వైబ్ అనమాట. హౌస్లో కూడా ఒక ఎంజాయ్మెంట్ అది ఎవ్రీడే ఉండేదన్నమాట. నాకు కూడా హౌస్ రెడీ చేస్తున్న టైంలో అక్కడికి చాలా ప్రాప్స్ ఉండేటివండి. అవన్నీ వాళ్ళు రామకృష్ణ స్టూడియోస్ వాళ్ళు వచ్చి ఆ ప్రాప్స్ అన్నీ జాగ్రత్తగా సేవ్ చేయడం కోసం తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ తీసుకెళ్లే ప్రాసెస్లో ఇది ఎన్టీ రామారావు గారు వాడిన మేకప్, ఇది ఎన్టీ రామారావు గారు కూర్చునే ఉయ్యాల, ఇలా అన్నీ తీసుకెళ్తూ ఉంటే ఒక తెలియని ఒక మనం ఎన్టీ రామారావు గారి గురించి గొప్పగా విన్నాం కానీ ఎప్పుడు డైరెక్ట్ వర్క్ చేయలేదు. కానీ అవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈ మూవీలో ఇది వాడారు, ఈ మూవీలో ఇలా చేశారు, ఈ మూవీలో ఇక్కడ ఆ మూవీ షూట్ అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు ఆయన అనేది మనకు ఒక తెలియని ఒక విజువలైజేషన్ అనమాట. ఒక తెలియని ఒక ఆరాతో మనం అదొక బాగా అంటే కొన్ని అంటే గొప్ప మూవీస్కి అన్నీ తెలియకుండా అట్లా అన్నీ యాడ్ అవుతుంటాయి అనమాట. అలాగే ఆ నలుగురికి రామారావు గారి ఉండే హౌస్ మాకు బాగా సపోర్ట్ చేశాను అనమాట, బాగా కనెక్ట్. సార్ అలా చూసుకుంటే అండ్ దాంతోపాటు ఉదయ్ కిరణ్ గారితో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వెరీ స్టార్టింగ్ టైం అదండి నాకు. అంటే ఆర్ట్ డైరెక్టర్గా ఫస్ట్ టైం అయ్యాను అంటే నాకు చాలా కొంచెం తడబాటు ఉంటుంది, కంగారు ఉంటుంది. అంటే ఎందుకు తప్ప నేను ఉదయ్ కిరణ్ గారితో ట్రావెల్ అనేది ఎక్కువ బిల్డ్ అవ్వలేదు. కానీ అప్పుడు నేను కూడా జూనియర్ కాబట్టి యంగ్, అంతకుముందు నేను అసిస్టెంట్గా చేస్తున్నాను, సడన్గా ఆర్ట్ డైరెక్టర్ అయ్యాను. ఆ ప్రెజర్తోనే ఎక్కువ స్పెండ్ చేశాను. కానీ ఉదయ్ కిరణ్ గారితో ఎక్కువ నేను ట్రావెల్ చేయాలి. బట్ ఉదయ్ కిరణ్ గారు కూడా అప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆ మూవీకి బిఫోర్ ఒక 3 మూవీస్ వెంటనే సక్సెస్ అనమాట. చిత్రం కానీ, నువ్వు నేను, మనసంత నువ్వే హిట్, తర్వాత మా మూవీ. అవును, బట్ దానివల్ల ఏంటంటే మా మూవీ క్రేజ్ ఎక్కువ ఉండేది. అంటే మార్కెట్లో కావచ్చు అన్నీ కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టలేదన్నమాట. నా ఫస్ట్ సినిమాకి నువ్వు సెట్ వేసి అని అనేవాళ్ళే, కానీ ఇంతే బడ్జెట్ అని చెప్పేవాళ్ళు కదండి. బట్ నాకు ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం తడబడేవాడిని అనమాట. అలా ఒక మీకు ఎల్కేజీ లాగా అంటారు చూడండి, అలా జరిగిపోయింది. అంటే సార్ ఆయన సైడ్ నుంచి అంటే మీరు అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు ఆయనతో పాటు అని చెప్పారు ఇప్పుడు. బట్ ఉదయ్ కిరణ్ గారిని చాలామంది ఇప్పుడు తేజ గారి ఇంటర్వ్యూస్లో కానీ మనం చూస్తే ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పారు చాలా కామ్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు, సింపుల్గా ఉంటారు.
బట్ ఇటువంటి టైప్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం అవును అనే పాయింట్ ఏదైతే ఉందో ఇప్పటికీ అందరికీ బాధ కలిగిస్తున్నాడు. ఒక యంగ్ హీరో అవును చనిపోయారు అనే పాయింట్. అంటే ఇప్పుడు మన నాని గారిని, విజయ్ దేవరకొండ గారిని ఎలాగైతే చూస్తాం సెలబ్రిటీ స్టార్స్, అలా ఉదయ్ కిరణ్ గారు 90s జనరేషన్. అవునవును. సో ఇఫ్ యూ వాంట్ టు పిక్ అండ్ యూనిక్ క్వాలిటీ, ఇప్పుడు లేదండి తను కూడా ఎలా ఉండేది, తనది కూడా ఎలా ఉండేది అంటే తను కూడా స్టార్టింగ్ ఇమీడియట్లీ సక్సెస్ వచ్చింది కాబట్టి తను కూడా ఎక్కడ హీరో లాగా బిహేవ్ చేయడం కానీ మీకు ఒక ఆరా ఏం ఉండేది కదండి. అతను కూడా జస్ట్ ఒక స్టూడెంట్ లాగే, అంటే డైరెక్టర్ చెప్పింది చేయాలి, టైంకి రావాలి, ఇవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండేది అనమాట. ఎందుకంటే తేజ గారు స్కూల్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఇది కరెక్ట్గా ఉండేది. అంటే డైరెక్టర్కి కానీ టెక్నీషియన్స్ కానీ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉండేది అనమాట. ఎక్కడ కూడా తన ఇన్వాల్వ్మెంట్ అలా ఉండేది కాదనమాట. చాలా స్టోరీ ఎలా ఉంటే అలా అంతేనంటే ప్రొడ్యూసర్స్కి కానీ డైరెక్టర్స్కి కానీ చాలా ఒబీడియంట్గా బిహేవ్ చేశాడు అనమాట. ఓకే. సో దాని తర్వాత నేను మళ్ళీ గుండె జల్లు మంది మూవీ చేశాను. గుండె జల్లు మంది, దాంట్లో కూడా సేమ్ అండి. అప్పుడు ఎలా ఉన్నారో అందులో కూడా అంతే. దానికి కూడా మదన్ గారు డైరెక్ట్ చేశారు సార్. అండ్ ఎస్పెషల్లీ మీరు మిరాయిలో కానీ వాట్ ఎవర్ ఇటువంటి టైప్ ఆఫ్ హ్యూజ్ సెట్స్, గ్రాండియర్ సెట్స్, అప్పుడు ఎక్కడైనా కొంచెం తడబాటు ఉంటుందా సార్? అంటే ఆ క్రాఫ్ట్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మీలో ఇన్సైడ్లో దాకా, అంటే ఇటువంటి పెద్ద సెట్స్ వేస్తున్నాం, ఎస్పెషల్లీ మిరా ఇంటర్వెల్ సీక్వెన్స్ మనం మాట్లాడితే, ఆ ఈగల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో వెనకాలంతా హిమాలయ మంచు పర్వతాలతో కప్పేసి, ఎక్కడ చిన్న మిస్టేక్ వచ్చినా అది కంప్లీట్గా ఒక సెట్ అయినా తెలుసుకోవాలి, లేకపోతే క్రియేట్ చేసిందని తెలుసుకోవాలి. ఈవెన్ ఆ ఒక్క డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా అంత ప్యూర్గా అంత గ్రాండెడ్గా తీయడానికి వాట్ మేడ్ యూ టు డూ అనేది ఏం చెప్తారు సార్? బట్ అదే మిరాయి గురించి మీరు అడిగినప్పుడు, మిరాయి ఏంటంటే కార్తీక్ ఘటమనేని అంటే డైరెక్టర్ అంటే డిఓపి అయినా కాబట్టి తనతో చాలా ఈజీ అండి. తను ఈజీగా అచీవ్ చేస్తాడు అనమాట ఏదైనా సరే. అంటే తనకి ఒక ఫ్రేమింగ్ ఉంటుంది అనమాట. ఇంతవరకే నేను దీన్ని ఎక్స్పోజ్ చేస్తాను, ఇంతవరకే ఫ్రేమింగ్ ఉంటుంది అని ముందే క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అంటే స్క్రీన్ మీద కనిపించే స్కేల్ వేరు, మేము చేసే స్కేల్ వేరండి. ఓకే. అంటే స్క్రీన్ మీద కనిపించే స్కేల్ ఏదో ముందే మనకు అర్థం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సెట్ బిల్డ్ చేస్తాం. అవును. కాబట్టి అది పెద్దగా ఆ భయం ఏమి ఉండదు. కార్తీక్తో చేస్తే ఇంకా అసలు భయం ఉండదు అనమాట. అంటే రెండు తెలుసు కాబట్టి. కాదు, నేను ఎక్కువగా అంటే ఏ మూవీ చేసినా సరే స్కేల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే స్కేల్ రిక్వైర్మెంట్ ఉంటే స్కేల్ని మనం బిల్డ్ చేస్తాం. కాకపోతే స్టోరీ ఏం అడుగుతుంది, స్టోరీలో రిక్వైర్మెంట్ ఏముందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటే వెళ్ళడంలో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది తప్ప స్కేల్ పెంచడం అనేది ఏముందండి. బడ్జెట్ ఇస్తే స్కేల్ పెరుగుద్ది. బడ్జెట్ లేదంటే దాన్ని స్మార్ట్ వేలో వర్క్ చేస్తాం మనం. కానీ ఇది కష్టం అనమాట. ఏదంటే స్టోరీని మనం ట్రావెల్ అవ్వాలి, స్టోరీని దాటి వెళ్ళకూడదు అనే దాంట్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం సేమ్ టైము ఎప్పటికప్పుడు అది ఫ్రెష్గా ఉండాలి. ప్రీవియస్ చూసినట్టు ఉండకూడదు, కొత్త లుక్ ఉండాలి. కెమెరాని దృష్టిలో పెట్టుకొని, డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకొని, అది టైమింగ్ ఒకటి ఉంటుందండి. ప్రెజర్ అది తక్కువ టైంలో సెట్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. జనరల్గా బడ్జెట్ని మనము పెంచకూడదు అంటే చాలా తక్కువలో బెస్ట్ అవుట్పుట్, తక్కువ డేస్లో అక్కడ స్ట్రగుల్ ఉంటుంది తప్ప స్కేల్ డ్యూరేషన్స్ చాలా అంతే. సార్ ఒక పెద్ద గ్రాండియర్ సెట్ చేయడానికి ఎంత డేస్ ఆఫ్ స్పాన్ పడుతుంది సార్ మనకి? అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక్కొక్క సెట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. ఒక సెట్ 2 months పడుతుంది, 3 months పడుతుంది. మినిమం 3 to 1 month నుంచి 3 months వరకు కంప్లీట్ ఆ సెట్ డిజైన్ స్కేల్ బట్టి. సార్ ఎప్పుడైనా బడ్జెట్ ఇష్యూస్ వచ్చాయా, లైక్ విత్ ప్రొడ్యూసర్స్ కానీ వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీరు చేసిన? ఏమంటే ప్రతి మూవీకి బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి. అంటే కాకపోతే ఏంటంటే అంటే సెట్ రిక్వైర్మెంట్కి ఇంతెందుకు అంతెందుకు అని మాట్లాడిన మాటలు అంటే ఏ ప్రొడ్యూసర్ అలా మాట్లాడరండి. అంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఏంటంటే మూవీకి ఒక బడ్జెట్ ఉంటుంది, ఆ మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ పరిధిలో వెళ్ళడం కోసం మనం ఆర్ట్కి మీద ఇంత పెడదామంటారు. అంతే తప్ప రిక్వైర్మెంట్ ఉండి కూడా బడ్జెట్ పెట్టమని చెప్పేవాళ్ళు ఉండరు. ఓకే. బట్ ఈ సినిమాకి ఆర్ట్ రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడు దీనికి బడ్జెట్ అవుద్ది అన్నప్పుడు దాన్ని ఎలా స్మార్ట్ వేలో చేయొచ్చు. ఎందుకంటే నేను మ్యాక్సిమం నేనే దాన్ని ఎలా స్మార్ట్ వేలో చేయాలనే దాని మీద ఎక్కువ డిస్కస్ చేస్తానండి. అంటే పెంచడం కంటే స్క్రీన్ మీద స్కేల్ తగ్గకూడదు, దాన్ని స్మార్ట్ వేలో బడ్జెట్ ఎలా తగ్గించచ్చు అనే డిస్కషన్లో వెళ్తాం. కాబట్టి ఏ ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కాకపోతే బడ్జెట్ పెరగకూడదు అనేది మాత్రం ఉంటుంది. అది 100%. అండ్ నాకు అంటే నేను తండేలో అప్పుడు శ్యామ్ దత్ గారితో మాట్లాడినప్పుడు హీ హ్యావ్ సెడ్ వన్ థింగ్, లైక్
ఎప్పుడు కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్కి ద బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి డిఓపి ఉంటారు. అవును 100% అండి. అండ్ వాళ్ళిద్దరికి కనెక్షన్ ఉంటేనే సినిమా యొక్క అవుట్పుట్ అనేది ద బెస్ట్ వస్తుంది అని ఆయన ఏదైతే చెప్పారో తర్వాత మిమ్మల్ని కలిసిన తర్వాత నిజమే అనిపించింది. సార్ ఈ యొక్క కనెక్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒక ఆర్ట్ డైరెక్టర్కి కంప్లీట్గా హీఈస్ మచ్ ఫెమిలియర్ టు, అంటే తన వర్క్ వైజ్గా కెమెరామెన్ డిఓపితోనే ఉంటుందా సార్, లేకపోతే ఇటువంటి ఇతర డిఓపి డైరెక్టర్ ఇద్దరికి మస్ట్ అండి. ఆర్ట్ డైరెక్టర్ ఓకే, ఆర్ట్ డైరెక్టర్ మీకు ఎలా అవుద్దంటే, ఆర్ట్ డైరెక్టర్ కొంచెం మనం తేడా చేసాం అనుకోండి, అది సినిమా లుక్కే టర్న్ తీసుకుంటుంది. ఓకే, కాబట్టి చాలా కరెక్ట్గా మనకి వాళ్ళు డిఓపి ఏమనుకుంటున్నాడు, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు అనేది ముందే మనం గెస్ చేయగలగాలి. ఆ గెస్ అయిపోతే టర్న్ తీసుకుంటుంది అనమాట. అవును, అంటే ఒకలా వెళ్ళాల్సిన సినిమా ఇంకోలా వెళ్తుంది. అవును, అంటే మీకు డైవర్ట్ చేయడానికి గుడ్ వైపు కానీ బ్యాడ్ వైపు కానీ డైవర్ట్ చేయడానికి ఆర్ట్ అనేది బాగా పనిచేస్తుంది అనమాట. అది బ్యాడ్ అయినా అవ్వచ్చు, గుడ్ అయినా అవ్వచ్చు. అంటే మీకు టర్న్ తీసుకుని ఇప్పుడు ఒకసారి మనం సినిమా కథకు సంబంధం లేకుండా మంచి సెట్ వేసాం అనుకోండి, చాలా గొప్ప సెట్, చాలా బ్యూటిఫుల్ సెట్ వేసాం అనుకోండి, వాళ్ళు కూడా ఈ సెట్ చాలా బాగుంది, ఇది ఇలా ఇద్దాం అని టర్న్ తీసుకుంది అనుకోండి, అది బాగుంది కదా అనే యాంగిల్లో విజువల్స్ చాలా బాగా వస్తుంటాయి, ఇది బాగుంది ఇది బాగుంది అని అలా అలా మీకు వేరే జోన్లోకి వెళ్ళిపోద్ది, కథ డ్రాప్ అయిపోవచ్చు. అందుకని లుక్ వైజ్ బాగుండడం అన్నా మీకు కథ వైపు వెళ్ళింది అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్న సీన్కి ఈ విజువల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేసింది, అది ఆ సీన్ చాలా బాగా పండుద్ది, దాని నుంచి కనెక్షన్ ఇంకొక సీను, ఇలా వెళ్ళడం అనేది. అందుకని మీకు ఏమంటే చాలా బ్యాలెన్సింగ్ జాబ్ అనమాట ఆర్ట్ డైరెక్షన్. అంటే ఆర్ట్ డైరెక్షన్ అంటే మీకు జనరల్గా ఏమనుకుంటారంటే సెట్లు బాగా వేసారు, పెద్ద పెద్ద సెట్లు వేసారు అనేది కాదండి. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఒక మూడ్ క్రియేట్ చేయడం, అంటే విజువల్ టెల్లింగ్. మన స్టోరీ అనేది డైలాగ్స్ త్రూ కొంత స్టోరీ డెలివరీ అవుతుంటుంది, కానీ విజువల్ టెల్లింగ్ ఉంటుంది చూడండి, అంటే ఒక మూడ్ క్రియేట్ అవ్వాలి. ఓకే, చూడాలి, కూర్చోబెట్టాలి జనాల్ని. అంటే అది కామన్గా ఆడియన్స్కి ఏమీ తెలియదు ఈ సెట్. ఇప్పుడు మీకు రీసెంట్గా దురంధర్ మూవీ వచ్చిందండి. దురంధర్ మూవీ ఎక్కడ పాకిస్తాన్లో షూట్ చేయలేదు, కంప్లీట్ మన పాకిస్తాన్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. అవును, అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. అంటే జనరల్గా కామన్ ఆడియన్కి ఇది సెట్ అని కానీ దీంట్లో ఏముంది ఆర్ట్ వర్క్ అనుకుంటారు, కానీ ప్రతిదీ సెట్టే ఉంటుంది అందులో. ప్రతిదీ అది ప్రాపర్ ఆర్ట్ డైరెక్షన్ అనమాట. ఆర్ట్ డైరెక్షన్ అంటే ఒక మూడ్లోకి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయాలి. అందుకోసమనే మీకు డిఓపి ఏమో లైటింగ్ ప్యాటర్న్ త్రూ విజువల్ టెల్లింగ్ తీసుకొస్తారు. మనం సెట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ రెండు కొలాబరేట్ అవ్వాలన్నమాట. ఇద్దరం కలిసి ఒక ఫేస్ మీద ఉన్నప్పుడు డైరెక్టర్ అనుకున్న దాన్ని కరెక్ట్గా మనం సపోర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో సార్, అంటే మీరు ఇప్పటివరకు చేసిన మీ యొక్క కెరియర్లో కంప్లీట్గా ఆర్ట్ డైరెక్షన్ అండి, ఎక్కడైనా ఏ ప్రొడ్యూసర్స్ అయినా బర్రీగా మిమ్మల్ని అంటే లైక్ త్వరగా ఫినిష్ అవ్వాలి వర్క్, డైరెక్టర్ సైడ్ నుంచి హర్రీగా అవ్వాలి, తొందరగా అవ్వాలని మీరు ఫ్రస్ట్రేట్ అయిపోయి అంటే లైక్ ఎలాగైనా చెయ్యాలి ఇది అని బర్రీగా చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా ఆర్ట్ డైరెక్షన్? అట్లా అంటే నేను స్టార్టింగ్ టైంలో అంటే మనకు సక్సెస్ లేని టైంలో చాలా ఇబ్బందులు పడ్డా ఉండి ప్రెజర్లు ఉంటాయి. అసలు మనం అనుకున్నది కూడా మనకు ఒక విజువలైజేషన్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు మూవీ అనేది ఏంటంటే ఎప్పుడు కొత్తగా చెప్పాలండి. ఆ కొత్తది అర్థం అవ్వదు ఎవరికి. మనం కొత్త విషయం చెప్పాలంటే అది అవతల వాళ్ళు కన్వే చేయడం చాలా కష్టం. అవును సార్. అది మనం సక్సెస్ అవునప్పుడు చెప్పలేము, చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది అంటే మనం బిలీవ్ చేయరు, వద్దు ఇలా చేయండి అంటారు, అది వర్కౌట్ అవ్వదు. తర్వాత మనకు అర్థం అవుద్ది, మనం వాళ్ళకి సరిగ్గా కన్వే చేయలేకపోతాం. అదే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత మనల్ని ఈజీగా మనం కన్వే చేయొచ్చు అనమాట. అది నేను బాగా ఫేస్ చేశాను. అంటే సక్సెస్ లేనప్పుడేమో అప్పుడు నాలో ఐడియాస్ ఉన్నాయి, ఎలా చేస్తే బాగుంటుందని తెలుసు, కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఒకటి రెండు మూవీస్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఒక కాన్ఫిడెన్స్ అండి, అంటే నా ఐడియా వర్కౌట్ అవుతుంది, నా ఐడియాతో అది సక్సెస్ అవుతుంది, కాబట్టి ఇప్పుడు మనం దాన్ని అప్లై చేస్తున్నాం. ఆ అప్లై చేసే ప్రాసెస్ కూడా ఏంటంటే అదే చేయకోకుండా ఎవ్రీ మూవీకి మనం మళ్ళీ అప్డేట్ చేసింది చేయకోకుండా మన వర్క్ని మనం బ్రేక్ చేసుకోవడం. నేను చేసిన వర్క్ని ఇప్పుడు నాకు ఒక మూవీ ఒక స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ చెప్పగానే నాకు ఒక విజువల్స్ ఫామ్ అవుతాయి, కనిపించేస్తాయి. వాటిని నేను డ్రా చేసుకుంటాను. డ్రా చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, దాన్ని మళ్ళీ బ్రేక్ చేయాలనిపిస్తుంటుంది, మళ్ళీ ఇంకొకటి చేయాలి, దానికంటే బెటర్ నా వర్క్ని బ్రేక్ చేయాలి. బట్ సోల్ అదే ఉండాలి, దాని ఇంటర్నల్ సోల్ అదే ఉండాలి, కానీ విజువల్ మాత్రం బ్రేక్ చేసి వేరే విజువల్ కావాలి అనే దాని మీద నేనే ఫైట్ చేస్తుంటాను అనమాట. అంటే నా వర్క్ని మళ్ళీ చేయకూడదు, మళ్ళీ రిపీట్ చేయకూడదు అనేది ఎక్కువ ఉంటుంది. దాంతో నేను స్ట్రగుల్ పడుతుంటా ఎక్కువ. కానీ ఇప్పుడు నన్ను ఎవరు ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఆ హరీబిరీ చేయడము
ఆ ప్రెజర్స్ అయితే లేవు. జనరల్గా ఒక షెడ్యూల్ ప్రిపరేషన్ ఉంటుంది, కానీ ఒక షెడ్యూల్ టైమింగ్ ఆ ప్రెజర్ ఉంటుంది. అండ్ సార్ కరెక్ట్గా చూసుకుంటే ఇప్పుడు ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది జనాలకి, ఇప్పుడు కొరియోగ్రఫీ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఒక సెట్లో లేకపోతే ఒక సినిమా తీయాలంటే ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్ అయితేనే మనకు సినిమా వస్తుందని ఆడియన్స్ అర్థం చేసుకుంటున్నారు. బికాస్ ఆఫ్ వేరియస్ ప్లాట్ఫామ్స్లో సినిమాలు చూసి ఓకే ఒక్కళ్ళకే క్రెడిట్ ఇవ్వద్దు, ఫేస్ కనిపిస్తున్న ఆన్ స్క్రీన్ కనిపిస్తున్న హీరోకి లేదా డైరెక్టర్కి క్రెడిట్ ఇవ్వక్కర్లేదు, వీ హ్యావ్ టు గివ్ టు ఎవ్రీ టెక్నీషియన్ అని ఆలోచిస్తున్నారు. సరే ఈ లైమ్ లైట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది ఇటువంటి ఆర్ట్ డైరెక్టర్స్ లైక్ మీ యొక్క క్రాఫ్ట్లోనే చూసుకుంటే కొత్త కొత్త అప్కమింగ్ ఇప్పుడు వస్తూనే ఉంటారు కాబట్టి యాజ్ అ మెయిన్ మీడియన్గా వాట్ యూ వాంట్ టు స్పీక్, ఈ యొక్క లైమ్ లైట్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అని చెప్పి? అదండి, మీకు ఎవ్రీ టెక్నీషియన్ ఇంపార్టెంట్ అండి సినిమాకి. మనం ఎన్ని టెక్నికల్గా ఇప్పుడు ఏఐ వచ్చినప్పటికి కూడా అంటే మన టెక్నీషియన్గా హ్యూమన్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పటికీ ఒక ఐడియా అనేది ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు కథలు అనేటివి పాత రోజుల్లో కథలు పెద్ద పెద్ద సక్సెస్ అయ్యండి, పెద్ద పెద్దగా అందరినీ మెప్పించాయి, తర్వాత మెప్పించాయి, ఇప్పుడు మెప్పించాలి అంటే అవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ అది కొత్త వేలో డెలివరీ చేయాలి. అందులో ఆర్ట్ కూడా సేమ్ అదే ఫాలో అవ్వాలి. మనం ఇదివరకు చేసిన వరకే చేయాల్సి వస్తుంటుంది. ఎనీ ఒక సెటప్ చేయాలన్నా ఒక ఫార్ములా ఉంటుంది కదండి, బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్, సెట్ కలర్స్ కావచ్చు, ఇవన్నీ ఒక ఫార్ములా ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ప్రజెంటేషన్ కంప్లీట్గా చేయిస్తూ ఉండాలి. అది చేస్తున్నంత వరకు అసలు డోకా లేదనమాట. మన రిక్వైర్మెంట్ కంపల్సరీ ఉంటుంది. అందులో వీళ్ళు ఇంపార్టెంట్ అంటే జనరల్గా ఏంటంటే యాక్టర్స్ స్క్రీన్ మీద కనపడతారు, వాళ్ళ ద్వారా ఒక ఆరా వస్తుంది కాబట్టి యాక్టర్ గొప్పతనం ఉంటుంది. యాక్టర్ గొప్పతనం కూడా ఉంటుందండి. అంటే కెమెరా ముందు పర్ఫామ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. అది కూడా ఈ రోజుల్లో ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ చాలా గట్టిగా చేస్తే కానీ ఆడికి నచ్చట్లేదు. కాబట్టి ఎవరి స్ట్రగుల్ వాళ్ళకు ఉంటుందండి. దాంట్లో ఆర్ట్ డైరెక్షన్ పాత్ర ఎవ్రీడే మీకు పెరుగుతూనే ఉంది. అంటే ఇదివరకు జస్ట్ డైరెక్టర్ చెప్పిన సెట్ వేస్తారు పోద్ది, అలా కాకుండా ఇప్పుడు విఎఫ్ఎక్స్ మీద గ్రిప్ ఉండాలి, టెక్నికల్గా మనము చాలా నాలెడ్జ్ని పెంచుకోవాలి. అలాగే మార్కెట్లో దొరికేటువంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గ్రిప్ రావాలి. అంటే స్కేల్ పెద్దది పెరిగిందండి, అన్నిటినీ హ్యాండిల్ చేయగలం అనేది చాలా టఫ్ జాబ్ అనమాట. దీనికి ఇప్పుడు ఇదివరకుతో పోలిస్తే ఆర్ట్లో ఇప్పుడు ఏమైందంటే ఆర్ట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ వచ్చాయి. ఫార్మ్స్ వచ్చేసి అంటే ఒక సెట్ డిజైనర్ అని, ప్రాప్ మాస్టర్ అని, ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ అసిస్టెంట్ అని, ఆర్ట్ అసోసియేట్ అని, ఆర్ట్ డైరెక్టర్ అని, ఇట్లా ఒకే క్రాఫ్ట్లో అంటే 24 క్రాఫ్ట్స్ ఎలాగో ఒక ఆర్ట్ క్రాఫ్ట్లోనే ఒక 5-6 క్రాఫ్ట్లు వచ్చాయి, సబ్ క్రాఫ్ట్స్ ఎక్కువ వచ్చాయి. అంటే మీకు పెరిగిందనమాట స్కేలు, స్పాన్ పెరిగింది, వర్క్ టీం పెరిగింది. కాబట్టి దానివల్ల అది హ్యాండిల్ చేయడం కూడా ఒక టఫ్ జాబ్ అనమాట. అవన్నీ అంటే సడన్గా ఇలా క్రియేటివ్ పరంగా థింక్ చేయాలి. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాని హ్యాండ్లింగ్ కూడా చాలా టఫ్ అనమాట. అదొక ఎక్స్పీరియన్స్తో వస్తుంది. బట్ ఏదైనప్పటికీ మనము స్క్రిప్ట్ బాగుండి, స్క్రిప్ట్ డైరెక్టర్ గొప్పతనం ఉంటేనే మన వర్క్కి వాల్యూ వస్తుందండి. మనం ఎంత బాగా చేసినా సరే కథ, డైరెక్షను అవి లేకుండా ఇది బయటికి రాదనమాట. సార్, సో నాగేంద్ర గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. లైక్ మీకు ఎప్పుడైనా అంటే ఏ సినిమాని చూసినా అంటే ఆ సినిమాలో ఉన్న ఆ బ్యాక్ డ్రాప్స్ చూసి అరే ఐ జస్ట్ వాంట్ టు బ్రేక్ దిస్ టైప్ ఆఫ్ ఆరా విత్ మై వర్క్ అనే ఒక ప్రొఫెషనల్ వేలో మీరు ఆలోచించి అరే ఇటువంటి టైప్ ఆఫ్ సెట్స్ని నేను బీట్ చేయాలి అనుకున్న సినిమా ఏమైనా ఉందో సార్? అది ఎప్పటికీ ఉంటాయండి. మనం ఇప్పుడు నాకు యాక్చువల్లీ కొన్ని గుర్తుండవు, కానీ నేను ఏదైనా సినిమా చూసానంటే దాన్ని నచ్చింది అనుకోండి, అది నా మైండ్లో స్కాన్ అయిపోద్ది. ఎలాగైనా ప్రతి ఈవెన్ చిన్న మూవీలో కూడా అండి, చిన్న మూవీస్లో కూడా వాళ్ళు అప్లై చేసిన కొన్ని నాకు అర్థం అవుతుంది. జనరల్గా ఎవరికి అర్థం కాదు అది. ఇది అప్లై చేశాడు, భలే చేశాడే, బట్ దీన్ని నేను ఇంకొక యాంగిల్లో అప్లై చేద్దాం. అది చిన్న మూవీ కావచ్చు అంటే పెద్ద మూవీ కావచ్చు, నాకు మూవీస్ గుర్తుండవు. చూసినప్పుడు నాకు నచ్చిందంటే నేను స్కాన్ అయిపోద్ది నా బ్రెయిన్లో. ఓకే, అలా చాలా మూవీస్ ఉన్నాయండి. తెలుగు మూవీస్ ఉన్నాయి, అదర్ లాంగ్వేజ్ మూవీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి. ఒక్కటి ఉంటుంది కదా సార్, బట్ అదే గుర్తులేమంటే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అదే రీసెంట్గా దురంధర్ సినిమా కూడా నాకు అందులో అదే సెట్స్ పరంగా ఏమీ కనిపించదు అనమాట. అంటే ఒక లేయర్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ ఇది పాకిస్తాన్లోనే ఉండి చేశారేమో, పాకిస్తాన్కి వెళ్ళారేమో, పాకిస్తాన్లో ఇలా ఉంటుందేమో అనేది మూడ్ క్రియేట్ అవ్వాలంటే అది ప్రొడక్షన్ డిజైనర్ అండి.
అంటే తను చాలా గట్టిగా వర్క్ చేస్తే కానీ అది మీకు రాదనమాట. ఓకే సార్, ఏదైనా పెద్ద సినిమా ఆర్ట్ డైరెక్షన్ ఆఫర్ వచ్చి మిస్ అయిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే నాకు అదేండి, అంటే లైక్ డేట్స్ ఇష్యూస్ కానీ వాట్ ఎవర్. నేను స్టార్టింగ్ డేస్లో అండి, స్టార్టింగ్ అదే కలుసుకోవాలని మూవీ టైంలో, ఆ మూవీ చేసిన తర్వాత నాకు వెంటనే ఖడ్గమ్ అనే మూవీ వచ్చిందనమాట. బా, కృష్ణవంశీ గారి ఖడ్గమ్ మూవీ వచ్చింది. వచ్చినప్పుడు నాకు అప్పుడు అసోసియేషన్లో నాకు ఒక మెంబర్షిప్ లేదు, యూనియన్ మెంబర్షిప్ లేదనమాట. ఇప్పుడు ఆ సినిమా చేస్తే యూనియన్ వాళ్ళు వచ్చి నన్ను ఆపేస్తారని చెప్పేసి ఒక భయంతో నేను ఆ సినిమా వచ్చినా కూడా వదిలేసుకోవడంలో నేను చాలా రోజులు, అంటే దానికి నంది అవార్డు కూడా వచ్చింది ఆ డేటర్కి. అవును, అంటే ఒకవేళ నేను చేస్తే నాకు నంది అవార్డు వచ్చేదేమో అనే దాంట్లో నేను ఫీల్ అయ్యాను అనమాట బాగా. బట్ ఒకవేళ నాకు అది వచ్చింటే నేను అప్పుడున్న నాకు ఎక్స్పీరియన్స్ నేను చేసేవాడినో, కృష్ణవంశీ గారిని తట్టుకొని చేసేవాడినో తెలియదు కానీ, బట్ అదొకటి తప్ప ఇప్పటికీ ఏమి నేను మిగతా ఏవి కూడా అలాంటి ఏం జరగలేదు. ఓకే, సో సార్ మీ ఫస్ట్ రెమ్యునరేషన్ సార్? అప్పుడు నా రెమ్యునరేషన్ 50,000 అనుకుంటాను మూవీ మొత్తానికి. అంటే ఎక్స్పెన్సెస్, అదర్ ఖర్చులు, ఇవి ఖర్చు అని టోటల్ మూవీ అండి. ఒక 6 months జరిగే మూవీకి ఒక 50,000 దాకా ఇచ్చినట్టున్నారు. ఓకే, ఫస్ట్ ఏం చేశారు సార్ దాన్ని మీకు గుర్తున్నంత వరకు? ఇప్పుడు అంటే ఒక కొన్ని మెమరీస్. అంటే అంతకుముందు నేను ఆర్టిస్ట్నే చేశాను, అప్పుడు కూడా నా డబ్బులు వచ్చాయి కాబట్టి అండి నాకు అది ఒక సర్ప్రైజింగ్ ఏం అనిపించలేదు. బట్ నాకు ఐడియా లేదు దేనికి ఖర్చు పెట్టాను తెలియదు కానీ అలా జరిగింది అనమాట. సో సార్, ఎప్పుడైనా అంటే ఇటువంటి టైప్ ఆఫ్ సినిమాకి మనం ఆర్ట్ డైరెక్షన్ చేస్తుంటే బాగుండేది అని అనుకున్న ఏదైనా ఒక మెమరబుల్ సినిమా ఏమైనా ఉందా సార్? లైక్ ఒక పెద్ద హీరో సినిమా ఆర్ పెద్ద డైరెక్టర్ సినిమా? అలా ఏమైతే లేదండి, అలాంటి కలిగినాయి. అంటే నేను చాలామంది నన్ను చిన్నప్పుడు నేను స్టార్టింగ్ డేస్లో ఇండస్ట్రీ వచ్చిన కొత్తలో ఊరు వెళ్ళేవాడిని అనమాట. ఊరు వెళ్ళినప్పుడు అప్పుడు చిన్న చిన్న మూవీస్ చేసేవాడిని. నువ్వు ఏ మూవీ చేస్తున్నావు అంటే పలానా మూవీ అంటే, నువ్వు చిరంజీవి మూవీ చేయలేదా అని, లేదంటే రాజమౌళి మూవీ చేయవా, ఇలా అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఎక్స్పెక్టేషన్, అంటే వాళ్ళ దగ్గర చేస్తే కదా గొప్ప అనే ఫీలింగ్ ఉండేది అనమాట. అంటే నాకు అప్పుడు అనిపించేది అనమాట, అంటే వాళ్ళ దగ్గర చేయడం అనేది నేను చాలా టైం పడుద్ది, చాలా కష్టం. కాబట్టి ఏంటి అంటే ఒక రాజమౌళి గారి దగ్గర చేయడం కన్నా మనం చేసే డైరెక్టర్ రాజమౌళి అంత వ్యక్తి అవ్వాలి అనేది అలాంటి మనం చూజ్ చేసుకోవాలి అన్న దాంట్లో నాకు రీసెంట్గా నాకు అనిపించింది ఏంటి, ఇప్పుడు ప్రశాంత్ గారితో నేను కల్కి సినిమా చేశాను, జాంబర్ రెడ్డి సినిమా చేసుకుంటూ వచ్చాను, తర్వాత ఇలా చేసుకుంటూ వచ్చి హనుమాన్ సినిమా చేశాం. హనుమాన్తో ప్రశాంత్ గారే ఒక పెద్ద డైరెక్టర్ లాగా అయిపోయారు, చాలా పెద్ద స్కేల్. అక్కడ నేను ఆ రోజు వాళ్ళు చెప్పిన దానికి అడిగిన దానికి ఇప్పుడు నాకు కుదరట్లేదు ఊరు వెళ్దామంటే, వాళ్ళు ఎవరు ఇప్పుడు అందరు ఎట్లయితే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు వాళ్ళు కలిస్తే ఇప్పుడు నువ్వు హనుమాన్ సినిమా చేసావని గొప్పగా ఫీల్ అవుతారు. అవును, కానీ అది మళ్ళీ కలిస్తే అప్పుడు. కానీ మీరు బ్రేక్ చేశారు సార్ ఏదైతే చిరంజీవి. ఎవరైనా నేనే కాదండి, ఎవరైనా కూడా మనం పెద్ద హీరోతో చేయాలి, పెద్ద డైరెక్టర్తో చేయాలి అనుకోవడం కన్నా అప్కమింగ్ వస్తారు చూడండి, దానికన్నా మనం చేసేవాళ్ళు పెద్ద హీరో అవ్వాలి, పెద్ద డైరెక్టర్ అవ్వాలి అనుకునేది ఈజీ అవుతుంది. ఓకే, సో సార్ మీరు ఇండస్ట్రీని చాలా క్లోజ్గా చూసారు, యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ అని నాకు తెలుసు. బట్ లైక్ మీకు ద బెస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు కరెంట్ జనరేషన్లో? నాకు అందరూ యాక్టర్స్ ఇష్టమే అండి. ఇప్పుడు బాగా అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు నేను యాక్చువల్గా జగపతి బాబు గారితో ఆ పెళ్ళైన కొత్తలో చేస్తున్నప్పుడు నాకు జగపతి బాబు గారు బాగా నచ్చేవాళ్ళు అనమాట. ఆయన క్యారెక్టరేషన్ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ. ఆయన కూడా ఏంటంటే ఆయన ఒక ప్రొడ్యూసర్, వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్గా వచ్చి హీరో అయ్యారు. అంటే ప్రొడ్యూసర్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఈవెన్ ఇంతవరకు ఎవరు అలా చేయలేదేమో కానీ జగపతి బాబు గారు ఆయన హీరోగా ఉన్న టైంలో ఆయన స్టాఫ్కి ఆయనే పేమెంట్ ఇచ్చుకునేవాడు. ఓకే, వాళ్ళ డ్రైవర్ కావచ్చు, వాళ్ళ టచ్అప్ బాయ్ కావచ్చు, వాళ్ళందరికీ ప్రొడ్యూసర్ పేమెంట్ ఇవ్వరు అనమాట, జగపతి బాబు గారే పేమెంట్ ఇస్తారు. అంటే ఎవరు తెలియదు ఆ విషయం. అంటే అది గొప్ప క్యారెక్టర్లా అనిపించేది నాకు, అంటే రియల్ హీరోలా అనిపించేవాళ్ళు ఆయన. ఇప్పుడు ఆయన చూస్తే చాలా. అలాగే ఇప్పుడు చైతన్య గారితో వర్క్ చేస్తున్నాం. చైతన్య గారు అనగానే మనకు నాగేశ్వరరావు గారు తర్వాత నాగార్జున గారి తర్వాత చైతన్య గారు, అన్నపూర్ణ స్టూడియో, అటువైపు వెంకటేష్ గారు, సురేష్ ప్రొడక్షన్స్, ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది ఆయన వెనకల. కానీ అవి ఏమీ కూడా ఎక్కడ కనపడవు, ఆయన సరౌండింగ్, ఆయన పరిసరాలలో ఆ వైబ్ కనిపించదు. ఈవెన్ వాళ్ళ స్టాఫ్ను కూడా నేను ఎప్పుడు తిట్టడం చూడలేదన్నమాట. ఏదో ఒక టైంలో మనం రీసెంట్గా ఒకసారి నేను చైతన్య గారు ఇలా పక్కన కూర్చున్నాము, పక్కన ఒక పెద్ద స్కిమ్మర్ ఉందన్నమాట. అది ఎవడో లాగుతున్నాడు, ఇలా పడిపోతుందన్నమాట. నేను చూసి ఇలా అన్నాను, టక్కన అది ఆపేశారన్నమాట.
ఆ పైగానే వాళ్ళ అసిస్టెంట్స్ అక్కడ దూరంగా ఉన్నారు. రే చూసుకోవచ్చు కదరా అంటాడు ఆయన. అంటే దానికి ఇంకా గట్టిగా అరవాలి ఎవరన్నా. ఈ మిగతా వాళ్ళు ఉంటే ఆయన బాగా తిట్టడం చేయడం అంటే ఇదే అనమాట. చూసుకోవచ్చు కదా అంటాడు అనమాట. చూసుకోవచ్చు అంటే అది పెద్ద తిట్టు కింద ఇంకా. అవును, అంటే అట్లాంటి వ్యక్తి అనమాట. కాబట్టి నాకు అతను కూడా చాలా బాగా అంటే ఒరిజినల్ రియల్ హీరో అనిపిస్తారు వాళ్ళు. అవును. ఇంకోటి అంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ నుంచి నేను అన్నపూర్ణ స్టూడియో ఎక్కువ స్పెండ్ చేశాను. ఓకే. ఈవెన్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కూడా ఓకే అన్నపూర్ణ స్టూడియోస్లోనే డే అండ్ నైట్ ఉండి అక్కడే పడుకొని అక్కడే మళ్ళీ షూట్ స్టార్ట్ అవ్వగానే ఇది అవ్వడము అవన్నీ చూశానమాట. స్టూడియో సరౌండింగ్, స్టూడియోలో ఎలా ఉంటుంది, ఆ స్టూడియో ద్వారా ఎంతమంది ఫుడ్ తింటున్నారు. అంటే అన్నపూర్ణ స్టూడియో అనగానే అందరికీ అది ఒక పెద్ద ఒక ఇల్లు లాంటిది, ఒక ఇల్లులాగా. అక్కడికి వెళ్తే ఫుడ్ దొరికేస్తుంది అనమాట ఎవరైనా సరే. అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరిగే టీమే కాదండి, అదర్ పీపుల్ కూడా వచ్చి భోంచేసేవాళ్ళు. అక్కడికి వస్తే ఏదో రకం భోజనం దొరికేస్తుంది అన్నట్లు ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన చాలామంది ఉంటారండి. అన్నపూర్ణ స్టూడియో డౌన్లో ఉంటారు చాలామంది. అంటే సినిమాల కోసం ట్రై చేస్తూ లేక జూనియర్ ఆర్టిస్టులు కాదు, టెక్నీషియన్స్ చాలామంది ఉండేవాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు అంటే లేదు అది. ఆ టైంలో ఒక 99 2000లో అంటే చాలామంది ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చి కృష్ణానగర్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఫుడ్ ఫీడింగ్ అంతా అన్నపూర్ణ స్టూడియో అయిపోయింది. ఓకే. భోజనం టైంకి అన్నపూర్ణ స్టూడియో వచ్చేస్తారు. అక్కడ ఏదో షూటింగ్ జరుగుతుంటే అక్కడ భోంచేసి వెళ్ళిపోవాలి. అవన్నీ నేను దగ్గర నుంచి చూసా. అంటే అన్నపూర్ణ స్టూడియో చాలా మందికి అన్నం పెట్టింది ఇండస్ట్రీలో గ్రోత్కి. అంటే ఆ అన్నం లేదంటే వాడు త్వరగా ఊరు వెళ్ళిపోతాడు. ఏదో రకంగా ఇది ఫీడింగ్ అవుతుంది కాబట్టి కొద్ది రోజులు అక్కడ ఉండి మెల్లమెల్లగా ఏదో క్రాఫ్ట్లోకి వెళ్ళి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లా. అంటే ఇండస్ట్రీలో ఇవాళ ఎదిగిన వాళ్ళు చాలామంది అన్నపూర్ణ స్టూడియో త్రూ హెల్ప్ పొంది ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. కాబట్టి అంత గొప్ప సంస్థ నుంచి వచ్చిన హీరో చైతన్య గారు అసలు ఏమి ఉంటుందండి ఆయన సరౌండింగ్. ఎంత పొలైట్గా రెస్పెక్ట్, ఎవ్రీ టెక్నీషియన్కి రెస్పెక్ట్ ఇస్తారు, పేషెన్సీ ఉంటుంది. అది నాకు చాలా రియల్ హీరోలాగా అనిపిస్తారు అనమాట. సరే, ఇలాంటివి చెప్తుంటే ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కొన్ని. అలాగే నాకు ఇడెన్ స్టోరీస్ నాకు అలాగే సూర్య గారండి. సూర్య గారు అంటే నాకు చాలా ఇష్టమైన యాక్టర్ అన్నమాట. ప్రజెంట్ నేను ఇండస్ట్రీకి రాకముందు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఓకే. చిరంజీవి గారు యాక్టింగ్ అన్న, చిరంజీవి గారు ఒక రకంగా ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారి సినిమాలు ప్రభావమే అనుకుంటా ఎక్కువ. అండ్ సూర్య గారు ఎందుకు సార్? సూర్య గారి నాకెందుకు ఆయన యాక్టింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ చాలా, ఆయన కూడా హ్యూమన్ బీయింగ్గా చాలా అంటే స్క్రీన్ మీద చాలా గంభీరంగా అనిపిస్తారు, బయట చాలా పొలైట్గా ఉంటారు. చాలా అది అంటే మన వ్యక్తిత్వాలకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా మనం నచ్చుతారు చూడండి, అట్లా. బట్ నేనేం వర్క్ చేయలేదు, ఎప్పుడు కలవలేను. అంటే ఒకసారి కలిసామండి, మన ఈవెంట్కి వచ్చారనమాట. ఓకే. స్టేజ్ మీద దగ్గరగా చూడడమే. ఓకే. మాట్లాడలేదు కానీ స్టేజ్ మీద దగ్గరగా చూసాం. ఓకే. సో సార్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఇది మెయిన్ థింగ్ మనకి. సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, లైక్ దే ఆర్ ద స్కై లిమిట్ ఎలా ఉన్నాయి. అండ్ వాటి యొక్క ఏదైతే ఆర్ట్, ఎస్పెషల్లీ ఆర్ట్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్ అండ్ హైలీ ఎవాల్యుయేటెడ్ ఫిలిమ్స్. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే జై హనుమాన్ నుంచి వద్దాం. ఇప్పుడు రిషబ్ అంటే అదే అండి, మీకు అంటే మనకు పెద్ద సినిమా చిన్న సినిమా ఏమి ఉండదండి. స్క్రిప్ట్లో ఎంత స్ట్రెంత్ ఉంది, దానికి మనం ఎలాగ వర్క్ చేయాలి ఎలా దాంట్లో ఉంటాం. కానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పెద్ద సినిమా చేయాలి, పెద్ద సినిమా మనకి ఎప్పుడు వస్తుంది అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమా దాని స్ట్రెంత్ ఏంటి, ఆ స్ట్రెంత్కి తగ్గట్టుగా మనం బెస్ట్ వర్క్ ఎలా చేయాలనే దాంట్లోనే ఉంది. అలా ఇప్పుడు మనకి వృషకర్మ మూవీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది అనమాట. అందులో కూడా ఆర్ట్కి బాగా ఎక్కువ స్కోప్. ఫస్ట్ దాని దగ్గరికి వస్తాను. ఫస్ట్ జై హనుమాన్ గురించి మాట్లాడితే హనుమాన్ గారు రిషబ్ శెట్టి గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ స్టోరీ కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అంటారు, ఎక్స్పెక్ట్ చేయలేరు అంటున్నారు. వాట్ యూ వాంట్ టు సే సార్? అంటే మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి. అండ్ అబౌట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? జై హనుమాన్ కథ కూడా నాకు చాలా చాలా బాగా, నేను అంటే ప్రశాంత్ గారు నాకు జై హనుమాన్ కథ చెప్పిన వెంటనే నాకు ఇమీడియట్లీ అనిపించిన చెప్తాను మీకు. నాకు ఆ సినిమా కథ విన్న వెంటనే ఈ సినిమా తర్వాత నేను ఆర్ట్ డైరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే నా ఆఖరి సినిమా అయితే బాగుండు, అంటే అలా ఉండిపోవాలి అని అనిపించిందండి. ఒక క్లాసిక్ అంతే. అంటే ఇంకా అవసరం లేదు, ఇంక దీని తర్వాత చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా ఇంతకన్నా పీక్స్ నేను ఏం చేయలేనేమో సార్ అన్న వితిన్ అంటే ఆ సెకండ్ అండి ప్రశాంత్ గారు కథ చెప్పిన వెంటనే నాకు అనిపించిన ఫీలింగ్ ఇదనమాట. ఇంతకన్నా పెద్ద స్కేల్ సినిమా నేను చేయలేను, ఇంతకన్నా పెద్ద గొప్ప స్కోప్ ఉన్న ఆర్ట్కి సినిమా నేనైతే చేయలేను, జస్ట్ ఇది చేసిన తర్వాత ఏది చేయకపోయినా పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. దాన్ని బట్టి మీరు ఆ సినిమా
ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సార్ తేజ సజ్జా గారి రోల్ ఎంతవరకు అంటే లైక్ నేనేమి అప్రాక్స్ నేను వాటి గురించి ఏం చెప్పనండి, అది అన్నీ కూడా సర్ప్రైజ్ కాబట్టి, ఆడియన్స్కి ఒక సర్ప్రైజ్ ఉండాలి కాబట్టి, అది కంప్లీట్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని కథ అయితే ఉంటుందండి. జనరల్గా ఎవరైతే హనుమాన్ అనగానే ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదైతే ఏమీ ఉండదు. అది లేకుండా చాలా థ్రిల్ అవుతారు, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది, చాలా హై ఫీల్ అవుతారు. ఏ క్యారెక్టర్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా ఏది కూడా సర్ప్రైజింగ్, ప్రతిదీ సర్ప్రైజే ఉంటుంది. కొంతమంది స్టార్ హీరోస్ కూడా ఉన్నారని పెద్ద పెద్ద పేర్లు వినిపిస్తున్నాయి. అదేదండి, అది అంతా నాకు కరెక్ట్గా తెలియదండి, బట్ కథ పరంగా అయితే చాలా ఎగ్జైట్ క్రియేట్ అవుద్ది, మీకు గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ప్రతి ఒక్కళ్ళకి చాలా లాంగ్ రన్ గుర్తుండిపోద్ది అనమాట. జై హనుమాన్. దాని తర్వాత చాలా టఫ్ అవుద్ది, దాన్ని మించిన సినిమా ఎలా చేయాలనేది ఆ టీం అందరికీ, ఎవరికైనా కూడా యు ఆర్ లివింగ్ ఎవ్రీథింగ్ కాబట్టి ఎక్కువ ఉంటుంది. అండ్ వృషకర్మ గురించి ఏం చెప్తారు సార్ ఫైనల్లీ? వృషకర్మ అనే సినిమా ఏంటంటే, నేను ఆల్రెడీ కార్తీక్ దండు తనతో విరూపాక్ష మూవీ చేస్తున్నానండి. విరూపాక్ష సినిమానే నాకు ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా పేరు ఎక్కువ వచ్చింది ఆ సినిమా వల్లే. ఎందుకంటే దాంట్లో డీటెయిలింగ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. కారణం కార్తీక్ అలాంటి స్క్రిప్ట్ చేస్తాడు కాబట్టి, కార్తీక్ చాలా డీటెయిలింగ్, ఆర్ట్ ఎక్కువ, తన ఏ స్క్రిప్ట్ రాసినా ఆర్ట్కి ఎక్కువ స్కోప్ ఉంటుందండి. ఓకే, అలాంటప్పుడు ఆటోమేటిక్గా మనకి అది ప్లస్ అవుద్ది. అంటే నేను ఎప్పటి నుంచో ఇలాంటి ఒక ప్రాపర్ వర్క్ చేయాలి అని నేను ఆలోచించుకుంటూ, నాకు తగ్గ సినిమా రావట్లేదు, అంటే ఆ స్కోప్ ఉన్న సినిమా రావట్లేదు ఆలోచిస్తున్న టైంలో నాకులాగా ఆలోచించే వ్యక్తి కార్తీక్ అండి. కార్తీక్కి నాలాంటి వాడు కావాలని తను అనుకుంటున్నాడు. అలా మా ఇద్దరికి కరెక్ట్గా సింక్ అయిందనమాట. అతను కథ చెప్పిన తర్వాత ఒకరోజు ఒక హాఫ్ డే కూర్చున్నప్పుడు నేను చెప్తున్నా అన్నమాట, అసలు ఆర్ట్ డైరెక్షన్ అంటే ఇలా చేయాలి, ఇలా హెల్ప్ అవ్వాలి, సీన్కి ఇలా హెల్ప్ అవ్వాలి, ఇలాగా మనం స్టోరీ టెల్లింగ్ చెప్పాలి అని చెప్తుంటే, తన వర్షన్లో డైరెక్షన్ యాంగిల్లో, నేను జనరల్గా అందరూ ఇలా చేస్తారని, నాకు అలా వద్దు, నేను ఇలా కోరుకున్నాను అన్నది మా ఇద్దరికి ఒక హాఫ్ డే డిస్కషన్ దీని మీద జరిగిందనమాట. అప్పుడు మేము ప్రాపర్ కనెక్ట్ అయ్యే, ఇద్దరం ఒకటే ట్రాక్లో ఉన్నాము అని మీకు ఒక ఐడియా, అక్కడే మాకు బాండింగ్ ఏర్పడిందండి. ఆ బాండింగ్తోనే మీకు విరూపాక్ష సినిమా అలా అవుకుంటూ వచ్చిందనమాట. కాబట్టి అప్పుడే విరూపాక్ష మూవీ ముందే మా ఇద్దరి మధ్య బాండ్ బిల్డ్ అయింది. దాని తర్వాత విరూపాక్ష ఫినిష్ అయిన తర్వాత ఆ సక్సెస్ మాకు ఇంకా ఒక మంచి, మేము ఏదైతే అనుకున్నామో అది వర్కౌట్ అయింది కదండి. అంటే ఎప్పుడు కూడా మనం కొత్త ఐడియాని బిల్డ్ చేస్తున్నప్పుడు అది వర్కౌట్ అయితే మన కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఇంకా అలాగా మనకు వర్కౌట్ అయింది, సక్సెస్ అయింది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. దాని త్రూ నేను నెక్స్ట్ సినిమాల్లో అప్లై చేసే విధానం కూడా మారింది అనమాట. సేమ్ అదే కోవలో ఇప్పుడు మళ్ళీ వృషకర్మ అంటే తన స్టైల్ తెలుసు, తన విధానం తెలుసు కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయింది. కాకపోతే దానికన్నా ఇది ఒక 10 times 20 times పెద్ద స్కేల్ అని కాదండి, ఇంకా ఎక్కువ ఇంటెన్స్ ఉంటుంది, ఇంకా ఎక్కువ అందులో ఆడియన్స్ ఎలా థ్రిల్ అయ్యారో దాన్ని మించి ఉంటుంది అనమాట. ఇది ఒక కొత్త బ్యాక్గ్రౌండ్, కొత్తగా చెప్పడం, కొత్త విజువల్స్, అవన్నీ కూడా సార్. అండ్ అంటే నిజం చెప్తున్నా, అంటే నార్మల్ అడ్మైరర్ కానీ నార్మల్గా నాగ చైతన్య గారిని ఇష్టపడే, ఇప్పటి వరకు ఆయన ఫిల్మోగ్రఫీస్ జోష్ నుంచి తీసుకున్న ఇప్పటి వరకు ఆ ఫ్రేమ్స్ పడలేదు. మొన్న గ్లిమ్స్లో వచ్చినవి. ఎవ్రీవన్ ఆర్ హ్యూజ్లీ ఎక్సైటెడ్. ఓకే, అది ఏంట్రా అని 2 రోజులు మాట్లాడుకునేలా చేసింది. మొత్తం సోషల్ మీడియాలో వృషకర్మ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత దే హ్యావ్ టాక్డ్ అబౌట్ 2 to 3 days. వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ పోలేదు. జస్ట్ 1 minute గ్లిమ్స్. ఏదైతే ఆ SFX వాడు, ఆ గబ్బిలం, ఏదైతే మన స్పర్శ శ్రీవాత్సవ్, తన దగ్గర నుంచి పక్కన పెడితే ఇక్కడ నాగ చైతన్య గారి దగ్గరికి వస్తే ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో, దట్ బల్కీ బాడీ ఫ్రేమ్స్ అండ్ లాస్ట్లో ఆ సెట్ కంప్లీట్. సార్ ఏం అర్థం కావట్లేదు సార్, లైక్ ఎటు వెళ్తుంది ఏంటి అనేది. ఆయన చూస్తే కార్తిక్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, అండ్ చెయ్యి గారిని అసలు ఆ టైప్లో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా ఉండబోతుంది సార్ సినిమా? లేదు, మీకు గ్లిమ్స్లో చూసింది చాలా తక్కువ అండి. గ్లిమ్స్లో చూపించారు మీరు ఏదైతే చాలా అందరూ దాన్ని చూసి ఇదయ్యారంటే చాలా తక్కువ అనమాట చూపించింది. సినిమాలో చాలా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. చైతన్య గారి ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయండి. అంటే తండేల్లో నేను చైతన్య గారిని దగ్గర చూశానండి. తండేల్లో కూడా చాలా కష్టపడ్డారు. అంటే ఆయనకంటూ ఒక స్టైల్ ఉంటుంది చూడండి, ఆ స్టైల్ని వాడుతూనే తండేల్లో మీకు చాలా టఫ్ అనమాట అండి. ఎందుకంటే ఈయన పర్సనల్ లైఫ్ డిఫరెంట్, ఒక ఫిషర్మ్యాన్ క్యారెక్టర్ డిఫరెంట్. అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఆయనకి గద్ర అవార్డు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ అవార్డు వచ్చిందంటే మీకు అదే అండి. అంటే కంప్లీట్ మనకున్న పర్సనల్ లైఫ్లో నుంచి ఇంకో క్యారెక్టర్లోకి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. అవును సార్.
ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది కంప్లీట్ డేర్ చేస్తారు అనుకోవచ్చా ఆయన క్యారెక్టర్ దగ్గర నుంచి? ఇది డేరింగ్ ఉంటుందండి, ఆయనలో ఒక ఎమోషన్ ఉంటుంది, పాపతో ఒక డ్రామా ఉంటుందండి, ఓహో మంచి హ్యూమన్ ఎమోషన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుందండి మీకు, అంటే ఒక హీరోయిక్ మూమెంట్ ఉంటుందండి, అంటే ఒక రిస్క్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు విరూపాక్షలో ఏదైతే జానర్ ఏదైతే ఉందో ఆ జానర్ని అప్లై చేస్తూనే ఇది ఇంకొక వేరే వరల్డ్ అనమాట. ఓకే సార్, ఫ్యాన్స్కి ఒక ఫీస్లా మిగులుతుంది సార్? 100% అండి, వృషకర్మ ఫిక్స్. అంటే ఫ్యాన్స్ కూడా ఇప్పుడు మీకు ఏదో రెగ్యులర్ సాంగ్స్ వచ్చే సినిమాలు ఫ్యాన్స్ అలా కాకుండా అండి, ఇది కంప్లీట్ ఆర్గానిక్ కంటెంట్ మీద, ఆర్గానిక్ మేకింగ్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారండి. ఓకే, మేకింగ్ మీద కూడా ఎంజాయ్ చేస్తారు, హీరో ఎలివేషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే సో సార్ చాలా మాట్లాడేసాం అండ్ మెనీ స్టోరీస్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఒక క్రాఫ్ట్మెన్షిప్ అనేది అంత ఇంపార్టెంటా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఎవరికైతే తెలీదో సినిమా గురించి వాళ్ళందరికీ మీరిచ్చే సమాధానం ఏమై ఉండొచ్చు? అంటే క్రాఫ్ట్ మ్యాన్ అనేది ఇప్పుడు జనరల్గా అండి కామన్ ఆడియన్కి ఏమీ అవసరం లేదండి. ఆ 2.5 hours ఒక సాటిస్ఫాక్షన్ కావాలి, సినిమా అంతా అయిన తర్వాత ఒక ఎనర్జీ బిల్డ్ చేసుకోవాలి, అంటే జనరల్గా ఒక కాన్ఫిడెన్స్ కావాలి. సినిమా అనేది ఏంటంటే మనకు బయట ఉన్న స్ట్రగుల్స్కి, జాబ్లో ఒక ఒత్తిడి ఉంటుందండి, ఆ ఒత్తిడిని రిలీఫ్ చేసేటువంటివి ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్. అందులో అంటే స్ట్రగుల్స్ ఉంటాయి, స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఫినిష్ టయానికి ఒక ఎనర్జీ బిల్డ్ అవ్వాలి. ఎనర్జీ బిల్డ్ అయితే పర్సనల్ లైఫ్లో నేను ఇది సాధించలేకపోయాను అన్న పర్సన్ కూడా సినిమా చూసి ఒక సాధించిన ఫీలింగ్ వస్తుంది అనమాట. అది సైకలాజికల్గాను తన ఏజ్ కూడా పెంచుద్ది అనమాట. కాబట్టి అందుకే అండి మనకి ఇప్పుడు ఇన్ని ఓటీటీ వచ్చినా ఏమొచ్చినా కూడా థియేటర్కి ఆడియన్స్ ఎందుకు వచ్చి చూస్తున్నారంటే థియేటర్ యాంబియన్స్ అనేది మీకు ఎనర్జీ బిల్డ్ ఇస్తుంది. అంటే ఒకప్పుడు సినిమా వేరు, ఇప్పుడు సినిమా ఏంటంటే మన సరౌండింగ్ పీపుల్ ఎనర్జీని కూడా రిసీవ్ చేసుకుంటున్నారు, స్క్రీన్ మీద ఎనర్జీ తీసుకుంటున్నారు, సరౌండింగ్ పీపుల్ ఎనర్జీ తీసుకుంటున్నారు. అదొక ఫెస్టివల్ మూడ్ అనమాట, సెలబ్రేషన్ మూడ్. ఆ సెలబ్రేషన్ మూడ్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేకింగ్ అంతా కూడా మారింది. కాబట్టి ఆడియన్కి వీళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ఎంత కష్టపడ్డారు అవసరం లేదనమాట. మీకు వాళ్ళకి ఎంటైర్ ఫినిషింగ్లో ఒక ఎనర్జీ బిల్డ్ అవ్వాలి. ఆ ఎనర్జీ బిల్డ్ అవ్వడానికి ప్రతి క్రాఫ్ట్ దాని వెనకాల చాలా కష్టపడతారు అనమాట. అది ఆడియన్స్కి అవసరం లేదు. ఓకే, ఆడియన్స్కి మనం గుర్తించాలి. ఇప్పుడు అందుకే అంటాను ఆర్ట్ డైరెక్షన్ నాకు ఎవరన్నా చాలా ఇందులో ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేశారు సెట్లు అంటే అది కరెక్ట్గా అనిపించింది అనమాట. ఇందులో ఏం సెట్లు ఏమంటే నాకు హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంటే మనం సెట్లు వేసాము, ఎవరో సెట్లు గుర్తుపట్టలేదు అనేది సక్సెస్ అయ్యామనిపిస్తుంటుంది. ఓకే, కాకపోతే మీరు అన్నట్టు కొన్ని ఇప్పుడు బాహుబలి అనే సినిమాలు ఎక్కడ సెట్లు ఉండవు కాబట్టి ఆటోమేటిక్ తెలిసిపోతాయి ఇది సెట్ అని. కానీ రియల్ నేను చేసే చాలా సినిమాలు అన్నింటిలోనూ మ్యాక్సిమం ఎక్కడ ఆ లొకేషన్ ఉండదండి. ఒరిజినల్ లొకేషన్ని కూడా మేము మూవీకి తగ్గట్టుగా చేంజ్ చేస్తాం. అందులో రియలిస్టిక్గా మనం చేసుకుంటూ సక్సెస్ అవుతున్నామనే దాంట్లోనే మనకు ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది. హిడెన్ క్రాఫ్ట్స్ అన్నమాట ఇవన్నీ అండి. ఓకే, మీకు ఏమైనా ఫోటోగ్రఫీ కావచ్చు, ఆర్ట్ డైరెక్షన్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ తెలియకుండా ఒక స్లోగా ఇంజెక్ట్ అవుతూ చేసే జాబ్స్ అనమాట. ఓకే, సో సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి, చాలా మాట్లాడాం అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ వృషకర్మ అండ్ జయ హనుమాన్. రెండు మంచి హిట్లు కొట్టాలి. అండ్ జయ హనుమాన్ దగ్గర నుంచి మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీగా నిజం అవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.